2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగాల కల్పన, ఓవైపున వెళ్ళినటువంటి పారిపోయినటువంటి పరిశ్రమలను మళ్ళీ రాష్ట్రంలో నెలకొల్పేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర పరిస్థితులను గమనించి ఎంతో సహకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మరొక వైపున మంత్రివర్యులు నారా లోకేష్ గారు తన విద్యాశాఖ ద్వారా, ఐటీ శాఖ ద్వారా ఈ రాష్ట్రంలో యువత కోసం, విద్యార్థుల కోసం నిరంతరం శ్రమిస్తూ డిఎస్సి 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఒక్క ఉపాధ్యాయుని నియమించినటువంటి గత ప్రభుత్వం 16,000 ఉపాధ్యాయుల్ని ఈనాడు రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పన చేస్తే దాని మీద మరొక వైపు వివాదం. ప్రపంచమంతా ఐటీ పరిశ్రమని, సేవల రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పేందుకు నారా లోకేష్ గారు ప్రయత్నిస్తుంటే నిరంతరం కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.